హలో ఫ్రెండ్స్, ఈరోజు క్రికెట్లో ట్రెండింగ్లో ఉన్న కొన్ని టాపిక్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో పిచ్ మీద వచ్చిన క్రిటిసిజం, అండ్ థర్డ్ వన్ 6 sixes ఇన్ అన్ ఓవర్. సో వీటి గురించి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. క్రికెట్ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉన్నా మ్యాచ్ రిజల్ట్ని మాత్రం డిసైడ్ చేసేది ఈ 22 యాడ్సే. ఈ 22 యాడ్స్ పిచ్ రెండు టీమ్స్కి ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాంటిది. రీసెంట్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో పిచ్చెస్ గురించి ఇంగ్లీష్ మీడియా, ఇంగ్లీష్ ఎక్స్ క్రికెటర్స్ బాగా క్రిటిసైజ్ చేశారు. అయినా దీన్ని క్రిటిసైజ్ చేయడానికి ఏం లేదు. ఏ హోస్ట్ నేషన్ అయినా సరే వాళ్ళ హోమ్ అడ్వాంటేజెస్ని కన్సిడర్ చేసి వాళ్ళ స్ట్రెంత్కి తగ్గట్టు పిచ్లను తయారు చేస్తూ ఉంటాయి. అసలు ఈ పిచ్చెస్ ఎన్ని రకాలు, వీటి వల్ల ఎవరెవరికి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. డెడ్ పిచ్. పేరుకు తగ్గట్టే ఈ డెడ్ పిచ్చెస్ చాలా ఫ్లాట్గా ఉంటాయి, ఎలాంటి గ్రాస్, మాయిశ్చర్ లేకుండా ఉంటాయి. ఈ డెడ్ పిచ్చెస్ మీద ఉండే గ్రాస్ని పూర్తిగా తీసేసి ఒక్క డ్రాప్ మాయిశ్చర్ కూడా లేకుండా జాగ్రత్త పడతారు. బ్యాట్స్మెన్స్కి ఈ పిచ్ ఒక వరమని చెప్పాలి. ఈ పిచ్చెస్ మీద బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ ఉండదు. ఇలాంటి డెడ్ పిచ్చెస్ ఎక్కువగా సబ్ కాంటినెంట్ కంట్రీస్లో ఉంటాయి. ఈ పిచ్చెస్ని వైట్ బాల్ క్రికెట్ కోసం ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అంటే ఓడిఐస్ ఇంకా T20 మ్యాచెస్లో ఇలాంటి డెడ్ పిచ్చెస్ని తయారు చేసి హై స్కోరింగ్ మ్యాచెస్ జరిగేలా చేస్తారు. ఇలాంటి పిచ్చెస్ వన్డే మ్యాచెస్కి లేదా T20కి మాత్రమే వాడతారు. టెస్ట్ మ్యాచెస్కి ఈ పిచ్లను వాడరు. ఇన్ కేస్ ఈ పిచ్లను టెస్ట్ మ్యాచ్కి వాడారంటే కేవలం ఒక టీమే 5 రోజులు బ్యాటింగ్ చేసినా చేస్తారు. నెంబర్ 2 గ్రీన్ పిచ్చెస్. ఇలాంటి పిచ్చెస్ సీమర్స్ అంటే ఫాస్ట్ బౌలర్స్ కోసం. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి తమ స్కిల్ని చూపించే అవకాశం బాగా కలిగిస్తుంది. ఈ పిచ్చెస్ మీద గ్రాస్ బాగా ఉండి బాల్ పిచ్ మీద బాగా మూవ్ అవుతూ బ్యాట్స్మెన్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది. గ్రీన్ పిచ్చెస్ మీద ఒక బ్యాట్స్మెన్ 100 బాల్ ఆడినా 101వ బాల్ ఎలా మూవ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. ఇలాంటి పిచ్చెస్ బ్యాట్స్మెన్లకి ఒక నైట్ మేర్ లాంటిదని చెప్పాలి. ఈ పిచ్చెస్ బౌలింగ్కి ఫ్రెండ్లీ అయినా స్పిన్నర్స్కి మాత్రం అంతగా హెల్ప్ చేయవు. ఎందుకంటే ఇలాంటి పిచ్చెస్ మీద బాల్ గ్రిప్ అవ్వదు. ఇంకా టన్ సంగతికి వస్తే అసలుకే అవ్వదు. ఇలాంటి పిచ్చెస్ని వెస్టర్న్ కంట్రీస్లో బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ పిచ్చెస్ టెస్ట్ క్రికెట్కి బాగా సూటబుల్. నెంబర్ 3 డస్టీ పిచ్చెస్. ఈ డస్టీ పిచ్చెస్ సాఫ్ట్గా రోల్ చేయకుండా ఉంటాయి. ఇవి స్పిన్ బౌలింగ్కి బాగా హెల్ప్ అవుతాయి. మిగతా 2 పిచ్చెస్తో పోలిస్తే ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం ఈజీ. బ్యాట్స్మెన్ కాసేపు జాగ్రత్తగా గమనిస్తే నెక్స్ట్ నుండి బాల్ బౌన్స్ని ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. బౌలర్స్కి ఈ పిచ్ అంతగా సహకరించకపోయినా మంచి స్కిల్ ఉన్న స్పిన్ బౌలర్స్కి మాత్రం బాగా హెల్ప్ అవుతుంది. సో పైన చెప్పిన పిచ్చెస్ని బేస్ చేసుకొని వాళ్ళ టీమ్ స్ట్రెంత్ని బట్టి పిచ్చెస్ని హోమ్ టూర్లో వాళ్ళకి అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో మన ఇండియన్ టీం కూడా అలానే చేసింది. దీనిలో క్రిటిసైజ్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. టెస్ట్ క్రికెట్ని, దాని మీద ఫ్యాన్స్కు ఉన్న ఇంట్రెస్ట్ని ఇంకా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదలైంది. దీని రూల్స్ ఏంటి, ఇది ఎలా స్టార్ట్ అయింది, పాయింట్స్ ఎలా ఇస్తారో ఇప్పుడు చూద్దాం. క్రికెట్ ఫ్యాన్స్లో T20లకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. T20లకి వన్డేకి వరల్డ్ కప్ ఉండటంతోనే వాటికి ఎక్కువ క్రేజ్, రేటింగ్స్ వస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ కూడా ఇలానే ఆదరణ రావాలని ICC ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని స్టార్ట్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక టెస్ట్ వరల్డ్ కప్. కాకపోతే రెగ్యులర్ వరల్డ్ కప్స్ లాగా 1 నెల లేదా 2 నెలల్లో అయిపోదు. ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ 2 సంవత్సరాల పాటు జరుగుతుంది. మొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ 2009లో ప్రపోజల్కు వచ్చింది. ICC వన్డే ఛాంపియన్స్ ట్రోఫీని క్యాన్సిల్ చేసి ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి క్రేజ్ బాగా పెరిగిపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని కంటిన్యూ చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ని క్యాన్సిల్ చేశారు. ఫైనల్గా టెస్ట్ ఛాంపియన్షిప్ ఆగస్టు 1, 2019లో స్టార్ట్ అయింది. మామూలుగా వరల్డ్ కప్ అంటే అన్ని కంట్రీస్ ఒకే హోస్ట్ కంట్రీలో మ్యాచెస్ ఆడతాయి. కానీ టెస్ట్ ఛాంపియన్షిప్ అలా కాదు. 2 సంవత్సరాల పాటు బైలాటరల్ టెస్ట్ సిరీస్ అన్ని చాలా క్యాజువల్గా జరుగుతాయి. ఈ బైలాటరల్ టెస్ట్ సిరీస్లో గెలిచిన టీమ్స్కి పాయింట్స్ ఇస్తారు. 2 సంవత్సరాల్లో మొత్తం 6 సిరీస్ ఆడతారు. 3 సిరీస్ తమ హోమ్ కంట్రీలో, ఇంకా 3 సిరీస్ బయట కంట్రీలో. ICC ర్యాంకింగ్స్లో టాప్ 9లో ఉన్న కంట్రీస్ అన్ని ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తాయి. ప్రతి టీం 6 సిరీస్ ఆడాలి. ఈ సిరీస్లో మినిమం 2 నుండి 5 టెస్టులు ఆడాలి. ఒక సిరీస్లో టోటల్గా 120 పాయింట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక సిరీస్లో 2 టెస్టులు ఉంటే ఒక మ్యాచ్కి 60 పాయింట్స్ వస్తాయి. అదే 5 టెస్టుల సిరీస్ అయితే ఒక మ్యాచ్కి 24 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఒక మ్యాచ్కి 60 పాయింట్స్ అనుకుందాం. మ్యాచ్ గెలిస్తే ఆ టీంకి 60 పాయింట్స్ వస్తాయి. కానీ మ్యాచ్ డ్రా అయినా లేదా రిజల్ట్స్ రాకపోయినా మ్యాచ్లో 1/3 పాయింట్స్ని 2 టీమ్స్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాచ్కి 60 పాయింట్స్ అయితే ఆ మ్యాచ్ డ్రా లేదా నో రిజల్ట్ అయితే ఒక టీంకి 20 పాయింట్స్ వస్తాయి. అదే మ్యాచ్ టై అయితే 2 టీమ్స్కి 30 పాయింట్స్ వస్తాయి. ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ పార్టిసిపేట్ చేశాయి. ఈ కంట్రీస్ మొత్తం 27 టెస్ట్ సిరీస్లని ఆడాలి.
ఈ మొత్తం 9 టీమ్స్ 2 ఇయర్స్ తర్వాత టేబుల్స్లో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు ఫైనల్ మ్యాచ్ ఆడతారు. అదే ఫైనల్ కూడా డ్రా లేదా టై అయితే ఇద్దరిని జాయింట్ విన్నర్స్గా డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత టాప్లో న్యూజిలాండ్ అండ్ ఇండియా ఉన్నాయి. ఇండియా టాప్ పొజిషన్లో, న్యూజిలాండ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. ఈ ఇయర్ జూన్ 18న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. లార్డ్స్లో ఆడాల్సిన ఈ ఫైనల్ మ్యాచ్ని ఇప్పుడు సౌత్ హాంప్టన్కి షిఫ్ట్ చేశారు. సో చూద్దాం టైటిల్ విన్నర్ ఎవరవుతారో. ఫ్రెండ్స్, క్రికెట్కి సంబంధించి క్రేజీ టోనీ క్రికెట్ అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత క్రికెట్ ఛానల్లో ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో పక్కాగా వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు క్రేజీ టోనీ క్రికెట్. లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్నింగ్స్ మొత్తంలో 6 సిక్స్లు కొట్టాలంటేనే కష్టం. అలాంటిది కంటిన్యూస్గా 6 బాల్లో అంటే ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టడం అంటే అది ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. కానీ ఇలాంటి అరుదైన రికార్డుని కూడా చాలా మంది అచీవ్ చేశారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. గ్రాఫీల్డ్ సోబర్స్ 1968 ఆగస్టు 31న వెస్టిండీస్ ఆల్రౌండర్ సోబర్స్ మాల్కమ్ మార్షల్ బౌలింగ్లో 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టాడు. ఇలా కొట్టి ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ పర్సన్ అయ్యాడు. That's another one. 52 and 29 minutes. That's another one up in the enclosure. What an incredible bit of hitting. Oh, he's got that shorter one. It's up again. Wonder where Nash is going to bowl this one. And that will just carry. Now he's going to be out. Caught out. Oh, he's got 6 it is! And he's done it! He's done it! And my goodness, it's gone! రవి శాస్త్రి స్వతహాగా అగ్రెసివ్ బ్యాట్స్మెన్ కాకపోయినా రవి శాస్త్రి ఈ రికార్డ్ని సాధించాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే 6 సిక్సెస్ కొట్టిన రవి శాస్త్రి యువరాజ్ సింగ్ 6 సిక్సెస్ కొట్టినప్పుడు కామెంటేటరీ చేయడం. హార్షల్ గిబ్స్ 2007 వన్డే వరల్డ్ కప్లో నెదర్లాండ్స్ మీద 1 ఓవర్లో 6 సిక్సెస్ కొట్టాడు. పైన చెప్పిన ఇద్దరు డొమెస్టిక్ క్రికెట్లో 6 సిక్సెస్ కొట్టారు. బట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన రికార్డ్ని గిబ్స్ సొంతం చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టడమే కాదు, జస్ట్ 12 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఒకే మ్యాచ్లో 2 రికార్డ్స్ సాధించాడు యువరాజ్ సింగ్. T20లో వరుసగా 6 సిక్స్లు కొట్టిన ఫస్ట్ ప్లేయర్గా అండ్ అలాగే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డును కూడా యువరాజ్ సింగ్ సొంతం చేసుకున్నాడు. Number 4 backward every part of the ground. This the last one. రాస్ వైట్లీ జూలై 2017లో వైట్లీ ఈ 6 సిక్సెస్ లిస్ట్లో జాయిన్ అయ్యాడు. హర్షతుల్లా జజాయ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయిన హర్షతుల్లా జజాయ్ ఆఫ్ఘనిస్తాన్ T20 లీగ్లో ఈ రికార్డ్ని కైవసం చేసుకున్నాడు. లియో కార్టర్ క్యాంటబరీ కింగ్స్ బ్యాట్స్మెన్ అయిన లియో కార్టర్ ఈ రికార్డ్ని జనవరి 2020లో కైవసం చేసుకున్నాడు. పోలార్డ్ రీసెంట్గా ఈ 6 సిక్సెస్ క్లబ్లో మెంబర్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డ్ని సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకు బాగా బౌలింగ్ చేసి 3 వికెట్స్ తీసిన అఖిల ధనంజయ్ ఓవర్లో వరుసగా 6 సిక్స్లు కొట్టాడు. సో ఇలా 1 ఓవర్లో 6 సిక్స్ని ఫ్యూచర్లో ఏ ప్లేయర్ కొట్టగలరు అనేది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.